ఆంధ్రాలోని నరసాపురం దగ్గర గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ ఇలస అనే ఒక రకమైన సముద్రపు చేప చాలా చవకగా దొరుకుతుంది. చాలా తక్కువ ధర. కానీ ఎవరు దాన్ని తినడానికి ఇష్టపడరు. దాన్ని తినేవారు చాలా తక్కువ. ఎందుకంటే అది చాలా నీచుకంపు వాసన వస్తది. దాని డిమాండ్ తక్కువే. దాన్ని తినేవారు తక్కువే. దాని రేటు కూడా తక్కువే. కానీ ఇదే చేప తొలకరి వర్షాలు పడినప్పుడు సముద్రంలో నుండి గోదావరి నదిలోనికి వలసపోతుంది. ఈ వలసపోయిన ఇలస అనే చేప గోదావరి నదిలోని కొత్త నీరు త్రాగి అక్కడున్న మన్ను తింటూ చాలా బలంగా పుష్టిగా పెద్దగా తయారవుతుంది. అంత మాత్రమే కాదు, దాని పై రూపం అంతా కూడా మారిపోతుంది. దాని రూపమే కాదు, దాని పేరు కూడా పూర్తిగా మారిపోతుంది. ఇలస అని ఒకప్పుడు పిలువబడ్డ చేప ఇప్పుడు పులసగా మార్చబడింది. ఒకప్పుడు దాని ధర ఎంత తక్కువో ఇప్పుడు దాని ధర 10 రెట్లు పెరిగింది. దాని డిమాండ్ పెరిగింది. దాన్ని తినేవారు పెరిగారు. దాని రుచి పెరిగింది. దాని నీచుకంపు కూడా తగ్గిపోయింది. ఇలస వలసపోయి పులసగా మార్చబడింది. మరి ఒకప్పుడు పాపిగా బ్రతికిన మనము క్రీస్తులోనికి వచ్చి ఏ రీతిగా మార్చబడ్డాం? పులస విలువ ఒకప్పుడు తక్కువ, దాన్ని తినేవారు తక్కువ. కానీ అది ఎప్పుడైతే పులసగా మార్చబడిందో దాని విలువ పెరిగింది. దాని డిమాండ్ పెరిగింది. ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీలో ఏమైనా మార్పు చూడగలుగుతున్నారా ప్రజలు? ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు ఏ రీతిగా త్రాగుబోతులుగా ఉన్నారో, ఏ రీతిగా తిట్టుబోతులుగా ఉన్నారో, ఏ రీతిగా తిరుగుబోతులుగా ఉన్నారో, టీవీలు, సీరియల్స్, సినిమాలు, ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, అలానే ఇప్పుడు కూడా ఉంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏంటి ప్రయోజనం? ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటారా? ఎవరికైనా మాదిరికరంగా మీరు ఉన్నారా? క్రీస్తును అంగీకరించక ముందు ఏ రీతిగా బ్రతికారో ఇప్పుడు కూడా అంగీకరించిన తర్వాత ఆ రీతిగానే బ్రతుకుతూ, ఆ రీతిగానే వ్యర్థంగా మాట్లాడుతూ, స్వార్థంగా జీవిస్తూ, ప్రేమ లేని వారిగా ఉంటూ, ఇతరులకు సహాయం చేయని స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం? దేవుని తెలుసుకోకముందు ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి ముందు ఒకలా, ఆ వ్యక్తి తర్వాత ఒకలాగా మాట్లాడిన మనము ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క స్వభావాన్ని మార్చుకున్నామా లేదా? ఇతరులకు సహాయము చేయాలని మన దగ్గర సామర్థ్యం ఉన్నా కూడా ఆ చేయిని వెనక్కి దాచిపెట్టుకున్న ఒకప్పుడు మనము ఇప్పుడు సహాయం చేయగలుగుతున్నామా లేదా? ఇతరులకు ప్రేమ పంచగలుగుతున్నామా లేదా? లేకపోతే ఇంకా అదే స్వార్థపు బుద్ధి, అదే స్థితిలో మనం ఉంటే క్రీస్తుని తెలుసుకొని ఏం ప్రయోజనం? ఇతరులకు మనం ప్రేమ పంచగలగాలి. ఇతరులకు మనలో క్రీస్తును చూపగలగాలి. ఒకప్పుడు వ్యర్థమైన ముచ్చట్లు పెడుతున్న వారి దగ్గర కూర్చొని మనం కూడా కొన్ని మాటలు చెప్పిన మనము ఇప్పుడు వారికి నో చెప్పగలుగుతున్నామా? అపహాస్యం చేస్తున్న వారి యొద్ద కూర్చొని వేరే వారి గురించి అపహాస్యం చేస్తున్న మనము ఇప్పుడు వారికి నో చెప్పగలుగుతున్నామా? సినిమాలకి, సీరియల్స్కి నో చెప్పగలుగుతున్నామా? లేకపోతే వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో అని ఇంకా వారి కొరకు, వీరి కొరకు దేవుని బాధ పెడుతున్నారా? క్రీస్తులోనికి వచ్చిన మన యొక్క తలంపులు మారాలి, మన మాటలు మారాలి, మన విధానం మారాలి, మన టైమింగ్స్ మారాలి, మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మారాలి. ఒకప్పుడు మన ఇష్టానుసారంగా సమయాన్ని వెచ్చించాం, ఇష్టానుసారంగా మాట్లాడాం. కానీ ఇప్పుడు అలా జీవించడానికి వీల్లేదు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా మనం ఉండాలి. ఒకప్పుడు మీరు పేదరికంగా ఉన్నారేమో, ఒకప్పుడు ఎప్పుడు చూడు అనారోగ్యంతో ఉన్నారేమో, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంటే, అదే అనారోగ్యం పాలవుతూ ఉంటే ఏమి చూపించగలుగుతారు క్రీస్తుని మీలో? ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. సింహం పిల్లలైన లేమిగలవి ఆకలిగా ఉంటాయేమో, కానీ ఆయన నమ్ముకున్న వారు ఏ రోజు సిగ్గుపరచబడినట్లు చరిత్రలో లేదు. ఆయనను ఆశ్రయించున్న వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఒకప్పుడు ఇంటిలో అశాంతి, అసమాధానం, అప్పులు, అనారోగ్యము, ఎటు చూసిన నిందలు, అవమానాలు, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంటే క్రీస్తుని మనం ఎలా చూపించగలుగుతాం? క్రీస్తు గొప్పవాడు అని ఎలా మనం చెప్పగలుగుతాం? ప్రజలు మనం చెప్పేదానికంటే కూడా మన క్రియల్లో చూపించిన దాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఒకప్పుడు ఆకలి బాధలతో ఉన్న నీవు ఇప్పుడు కూడా అదే ఆకలి బాధల్లో ఉంటే క్రీస్తు గొప్పవాడు అని వారు ఏ రీతిగా అంగీకరించగలుగుతారు? మనమే మారకపోతే ఇతరులను మారమని ఎలా మనం ప్రేరేపించగలుగుతాం? క్రీస్తు గొప్పవాడు అని నీవే రుచి చూచి ఎరగకపోతే ఇతరులకు గొప్పవాడు అని ఎలా నువ్వు ప్రచురించగలుగుతావు? నీ స్థితి ఒకప్పుడు ఏ రీతిగా ఉందో ఇప్పుడు కూడా అదే పేదరికం, అదే నిరుద్యోగం, అదే స్థితిలో ఉంటే ఎలా మనం ఇతరులకు దేవుని పరిచయం చేయగలుగుతాం? కాబట్టి ముందుగా మనం మారాలి, మనలో మార్పు రావాలి. మనం ఆశపడతాం, నా ఊరు వారందరూ మారాలి, నా మిత్రులు మారాలి, నా బంధువులు మారాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి అని ఆశపడుతూ ఉంటాం. మార్పు మనతో ప్రారంభం అవ్వాలి. మార్పు ముందుగా మనలో ప్రారంభం అవ్వాలి.
మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, ప్రార్థిస్తామో, స్తుతిస్తామో, ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తామో మనలో మార్పు కలుగుతుంది. మన కుటుంబంలో మార్పు కలుగుతుంది. మన స్థితిగతుల్లో మార్పు కలుగుతుంది. అప్పుడు మనం ఇతరులకు వివరించిన అవసరం లేకుండానే మనల్ని చూసి వారు ఆహా! యెహోవాను ఆశ్రయించువారు నిజంగా ధన్యులు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనులు అని మనల్ని చూసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని తెలుసుకోగలుగుతారు. కాబట్టి మనల్ని మనం మార్చుకొని మన మార్పులో క్రీస్తును చూపిద్దాం. మన మాటల్లో, తలంపుల్లో, ప్రవర్తనలో, క్రియల్లో, అన్ని విషయాల్లో ఇతరులకు మాదిరిలుగా జీవిద్దాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.